హలో అండి. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజు కటింగ్, స్టిచ్చింగ్ అయితే క్లియర్‌గా అయితే వీడియోలో అయితే చెప్పాను చూడండి. ఈ ఫ్రాక్ కటింగ్ వచ్చేసి ముందు వీడియోలో షేర్ చేశాను. ఈ బ్లౌజ్‌కొచ్చేసి నేను ఫ్యాబ్రిక్ అయితే మీషోలోనే తీసుకున్నాను. సెమీ రా సిల్క్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్‌కైతే లైనింగ్ అయితే తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మనకు 1 మీటర్ అయితే పడుతుంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ అయితే పడుతుంది. ఇప్పుడు మనకు ఫుల్ బ్లౌజ్ లెంత్ ఎంతో ఫస్ట్ అయితే చూసుకోండి. మనకు ఈ విధంగా మనకు లెంత్ ఎంతుంది అనేది చూసుకోవాలి. నాకొచ్చేసి ఇక్కడ 17 ఇంచులైతే వచ్చింది. దీనికి మనము పైన చెస్ట్ లూజ్ కూడా ఈ విధంగా చూసుకోండి ముందే. 17 ఇంచులు కదా! 17 ఇంచుల పైన బాడీ కోసం వచ్చేసి మనము ఫస్ట్ బాడీకి సెపరేట్ చేసుకోవాలి. అలాగే ఫ్రిల్స్‌కి ఈ 17 ఇంచులలో మనము సెపరేట్ అనేది చేసుకోవాలి. నేనైతే బాడీ కోసము 10 ఇంచెస్ అయితే పెడుతున్నాను. అలాగే 1 ఇంచు ఖర్చు కోసము 11 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. మనము ఫ్రిల్స్ ఎంత హైట్ పెట్టాలి అనుకుంటాము అనే దాన్ని బట్టి మీరు బాడీ లెంత్ అయితే గీసుకోండి. మీకు 10 ఇంచెస్ అయితే సరిపోతుంది బాడీ లెంత్. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 డౌన్ కూడా సేమ్ 5.5 అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని చుట్టూ ఒక లైన్ అయితే ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ లూజు మనకు ఫుల్ చెస్ట్ లూజ్‌లో 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసము సేమ్ మనం కింద నడుము లూజ్ కూడా అంతే. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు చెస్ట్ లూజు, నడుము లూజు సేమ్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకైతే మార్కింగ్ చేసుకొని క్రాస్ అయితే ఈ విధంగా తీసుకోండి. అలాగే ఇప్పుడు నెక్‌కొచ్చేసి 2.5 అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఇదొచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం డీప్‌గా ఉండే విధంగా 6 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ పెట్టేసి ఇటు కూడా 2.5 పెట్టేసి ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ బాక్స్‌లోనే మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. పైనుంచి వచ్చేసి నేను ఒక 2.5కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక 2.5 మార్కింగ్ చేసుకొని ఇక్కడొచ్చేసి పైన సింపుల్‌గా ఒక రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మనం ఈ బాక్స్‌లో మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. నేను పెద్దగా పెట్టట్లేదు కాబట్టి చిన్నగా ఒక 1 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసుకున్నాను. చిన్న హోల్ అయితే ఈ విధంగా పెడదామనేసి అయితే 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసుకొని సెంటర్‌కి ఒక మార్క్ చేసి ఈ విధంగా సింపుల్‌గా నెక్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేశాను. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు ఈ బాక్స్‌లో మీరు 2.5 పెట్టారు కదా! ఆ బాక్స్‌లో అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి నేను చంక రౌండ్ తీయడం మర్చిపోయాను. అందుకే ఇక్కడ మళ్ళీ చంక రౌండ్ అయితే తీసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా చుట్టూ కట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకు బ్యాక్ నెక్. నేను ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయను. ఎందుకంటే మనము ఫ్రంట్ నెక్ కొంచెం డిజైన్ పెట్టాలి కాబట్టి క్యాన్వాస్ పేపర్ పడుతుంది. క్యాన్వాస్ పేపర్ మీద అయితే కట్ చేస్తాను. ఈ విధంగా మనకు ఫ్రంట్, బ్యాక్ బాడీ పార్ట్‌కైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రిల్స్ వచ్చేసి మనకు ఇప్పుడు 17లో 10 ఇంచెస్ మైనస్ చేస్తే 7 ఇంచెస్ అయితే ఉంటుంది కదా! 7 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ అయితే మనం కలుపుకొని 8 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీసుకోండి క్రాస్ లేకుండా. ఇక్కడొచ్చేసి 8 ఇంచెస్‌కి అయితే ఒక మార్క్ చేసుకోండి. ఖర్చుతో కలుపుకొని 8 ఇంచెస్ మీరు మెయిన్ ఎంత తీసుకుంటారో దానికి 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఖర్చు కోసం అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. మీకు పొడవు వచ్చేసి 1 మీటర్ అయితే ఉండాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాలి అంటే. అంతకన్నా తక్కువ ఉంది అంటే మీకు ఫ్రిల్స్ అనేవి మరీ దూరంగా అయితే వస్తాయి. 1 మీటర్ క్లాత్ ఉంది అనుకుంటే కరెక్ట్‌గా మీకు మంచిగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. 1 మీటర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడొచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాము. సేమ్ మనము బాడీ పార్ట్‌ని ఈ విధంగా లైనింగ్ పెట్టేసి మనకు ఎంత ఫ్యాబ్రిక్ అయితే కావాలనో అంతా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్‌కొకటి, బ్యాక్‌కొకటైతే 2 వచ్చేస్తాయి. ఈ విధంగా. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పెట్టడానికి కూడా కట్ చేసుకున్నాం కదా! దానికి కూడా సేమ్ అంతే మనకు ఎటు సైడ్ సరిపోతుందో ఈ విధంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్‌గా సరిపోయింది కదా! ఇప్పుడు మనకు సరిపోయిన దగ్గరికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ అనేది మనకు ఫ్రిల్స్‌కైతే వస్తుంది. ఈ విధంగా.
ఈ విధంగా సెంటర్ కట్ చేస్తే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అయితే వస్తుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గానే అయితే చెప్తున్నాను. ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదా. హ్యాండ్స్ అనేవి నేను అక్కడ చూపించలేదు కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇక్కడ చూపిస్తాను. నేను హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసి చిన్న పఫ్ అయితే పెడుతున్నాను. దానికోసము ఫస్ట్ లైనింగ్ తీసుకొని 4 లేయర్స్ లాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత కింద క్రాస్ లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఈ విధంగా అయితే నేను ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత కావాలి అనేది అయితే ఈ విధంగా చూసుకోండి. మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలి, నాకైతే ఇక్కడ 3 ఇంచెస్ అయితే వచ్చింది కదా. 3 ఇంచెస్ అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 4 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మనకు స్టిచ్ చేసిన తర్వాత 3 ఇంచెస్కే వస్తుంది. ఈ విధంగా 4 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేనైతే 2 ఇంచెస్ అయితే తీస్తున్నాను. 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు. మా పాప మరీ సన్నగా ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్ అయితే తీసాను. 1.5 లేదంటే 2 ఇంచెస్ అయితే డౌన్ తీసుకోండి. ఇప్పుడు మనకు చంక లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి 5.5. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. కింద హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అంతే. హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 అయితే తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 2 లైన్స్ని అయితే ఈ 2 మార్కింగ్స్ని అయితే కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ హ్యాండ్కి ఎలా అయితే రౌండ్ తీస్తామో అలానే 1 ఇంచ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ అయితే కరువు అయితే తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కరువుని మనం నార్మల్గా ఎలా తీస్తామో అలానే ఫస్ట్ అయితే హ్యాండ్ కరువు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం చిన్నగా పఫ్ పెట్టాలనుకుంటున్నాం కదా, దానికోసం నేనైతే 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు చిన్నగా ఊరికే పఫ్ ఉందంటే లేదా అనేటట్టుగా నేను చిన్నగా పెడుతున్నా కాబట్టి ఇటు వెడల్పు 2.5 పెట్టాను, అలాగే హైట్ కూడా 2.5 పెట్టాను. మీరు 2 ఇంచెస్కైనా పెట్టుకోవచ్చు, హైట్ వచ్చేసి 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నాకైతే సింపుల్గా కావాలనేసి నేను 1.5కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఈ విధంగా నేను దాంతోకైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము ఏదైతే 1.5కి అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకు గుర్తుగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాం కదా మనము, దానికోసం ఈ విధంగా మనకు హ్యాండ్కి ఎంతైతే కావాలనో అంత తీసుకొని హైట్ కూడా చూసుకోండి, ఒక 2 ఇంచెస్ అలా తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా క్రాస్ లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత మనం కట్ వర్క్ గీయటం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఆ 1/2 ఇంచులోనే మనకు కట్ వర్క్ అనేది రావాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచుకు ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచులో మనకు కట్ వర్క్ అనేది రావాలి. నేనైతే ఈ విధంగా కాయిన్ తోటైతే కట్ వర్క్ అయితే గీస్తున్నాను. కట్ వర్క్ గీసుకోవటం కోసం నా దగ్గర స్కేల్ ఉండేది కానీ ఇప్పుడు కనిపించలేదు, అందుకే నేను ఈ విధంగా కాయిన్తో అయితే గీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక 2.5 అయితే ఈ విధంగా ప్లెయిన్గా అయితే వదిలేయండి. అటు సైడ్ 2.5, ఇటు సైడ్ ఒక 2.5, 2 ఇంచెస్ నుంచి 2.5 వరకు అయితే వదిలేసుకోండి, అది ఖర్చులలో లేకపోతుంది కదా, అందుకని. ఇప్పుడు ఈ విధంగా మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా కాయిన్ అయితే పెట్టేసి ఇక్కడ కట్ వర్క్ గీసేటప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి ఈ విధంగా కట్ వర్క్ అయితే గీసుకోండి. ఈ గీత నుంచి ఈ గీతకు వచ్చే విధంగా కట్ వర్క్ అయితే గీసుకోండి, మనకు నీట్గా అయితే వస్తుంది. ఈ సైజ్ అయితే మనకు హ్యాండ్కి అయితే సరిపోతుంది. చిన్నపిల్లలే కాబట్టి మరీ పెద్దగా కట్ వర్క్ గీసినా కూడా వాళ్ళకు ఎక్కువ క్లాత్ పట్టదు కాబట్టి మీకు కట్ వర్క్ అనేది లుక్ అనేది కనిపించదు. ఈ విధంగా కట్ వర్క్ అనేది గీసుకొని మీకు ఎన్నైతే వస్తాయో అన్నైతే గీసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ వర్క్ అనేది మీరు నీట్గా నిదానంగా అయితే కట్ చేసుకోండి. ఆ రౌండ్ అనేది మనకు నీట్గా రావాలి. ఈ విధంగా నిదానంగా మనకు కట్ వర్క్ షేప్ వచ్చే విధంగా నీట్గా అయితే కట్ చేసుకోండి. నిదానమైన పర్వాలేదు, మనకు ఇప్పుడు డబల్ లేయర్లో ఉంది కాబట్టి మనకు 2 హ్యాండ్స్కి అయితే వస్తుంది ఈ కట్ వర్క్ అనేది. ఈ విధంగా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మొత్తం అయితే కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్కి అయితే మనకు వస్తాయి.
ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసి ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒరిజినల్ సైడే ఈ విధంగా ఈ మనం కట్ వర్క్ ఐరన్ చేసాం కదా, ఆ లైనింగ్ని పెట్టేసి ఈ విధంగా చుట్టూ కట్ వర్క్ చుట్టూ చివరన కట్ వర్క్ మీద చివరన వచ్చే విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా తిప్పకుండా ఈ విధంగా ఒక 2 కుట్లు అయితే స్ట్రైట్గా రానిచ్చి తర్వాత మళ్ళీ కట్ వర్క్ అనేది తిప్పండి. అప్పుడు మీకు నీట్గా వస్తుంది కట్ వర్క్ అనేది. ఈ విధంగా ఒక 2 కుట్లు అనేవి స్ట్రైట్గా రావాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా కట్ వర్క్ అనేది తిప్పుకుంటే మనకు నీట్గా అయితే వస్తుంది కట్ వర్క్ అనేది రివర్స్ చేసిన తర్వాత కూడా. ఇదే విధంగా నీట్గా నిదానంగా అయితే మీరు చాలా నీట్గా అంటే మీరు కొద్దిగా టైం పడినా పర్వాలేదు, మనకు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకొని ఈ కట్ వర్క్ దగ్గర చిన్న చిన్న టక్స్లు మనకు దారం అనేది తెగకుండా టక్స్లు అనేవి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు రివర్స్ చేసిన తర్వాత పైన మళ్ళీ స్టిచ్ వేస్తే డబల్ స్టిచ్ అయితే అవసరం లేదు. పైన స్టిచ్ వేయకుండా ఓన్లీ ఐరన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది ఉండాలి. నేనైతే పైన స్టిచ్ వేయను, ఐరన్ చేసుకుంటా కాబట్టి డబల్ స్టిచ్ అయితే వేశాను. మీరు పైన స్టిచ్ వేయకుండా ఐరన్ చేసుకుంటేనే బాగుంటుంది. స్టిచ్ వేస్తే కనుక అంత లుక్ అనేది అనిపించదు. ఈ విధంగా ఐరన్ చేసుకొని రెండింటిని ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము చుట్టూ ఈ విధంగా లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రెండింటిని అయితే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే మనము కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనము ప్రిల్స్ పెట్టుకోవడానికి ఇందాక టక్స్లు పెట్టుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చే విధంగా ఈ విధంగా టక్స్లు పెట్టుకొని సెంటర్లో ఒక మార్క్ అయితే చేసుకోండి. మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో 1.5 ఇంచుకి అక్కడి నుంచి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి. పెద్దగా పెట్టకుండా చిన్న చిన్నగా పెట్టి సెంటర్కి వచ్చిన తర్వాత ప్రిల్స్ అనేవి రివర్స్ పెట్టాలి. మనకు స్టార్టింగ్ వచ్చేసి మన సైడ్కి ప్రిల్స్ పెట్టాలి. తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత పాదం వైపుకు ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా సింపుల్గా చిన్నగా మనకు ప్రిల్స్ అనేవి వస్తాయి. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్నైతే కట్ చేసుకుందాం. బ్లౌజ్కు నెక్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేయలే కదా, దానికోసం నేను వచ్చేసి నెక్ కోసము మనకు 5.5 వెడల్పు అయితే తీసుకున్నాను. కిందికి పొడవు వచ్చేసి మనకు నెక్ ఎంత కావాలనో దానికంటే ఒక 3 ఇంచెస్ డౌన్ అయితే తీసుకోండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ వచ్చేసి నేను హైట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ఫస్ట్ మన లోపల నెక్ సైడ్కే ఒక 1/2 ఇంచ్ అయితే కట్ వర్క్ కోసము మార్కింగ్ చేసుకొని లైన్ అయితే గీసుకోండి. మీరు లోపలికే ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది పెట్టుకోండి. మనం బయటికి కనుక పెట్టుకున్నామంటే నెక్ అనేది డీప్ అయిపోతుంది. అందుకే లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోండి మార్కింగ్ చేసుకొని. పైనుంచి ఒక 1 ఇంచ్ అయితే వదిలేయండి. స్ట్రైట్గా 1 ఇంచ్ వదిలేసి ఈ విధంగా సేమ్ కాయిన్ తీసుకొని మనము ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత కట్ వర్క్ అనేది ఇక్కడ ఈ విధంగా ఒక 2 కట్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా రెండు వచ్చే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కరువు లాగా చిన్నగా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మీరు కట్ వర్క్కు మార్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా లోపలికే మార్కింగ్ చేసుకోండి. బయటికి కనుక మార్కింగ్ చేసుకుంటే మీకు నెక్ అనేది డీప్ అయిపోతుంది. అలాగే చుట్టూ ఈ విధంగా ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఐరన్ చేయాల్సి అటాచ్ చేయాలి కదా, సెంటర్కి అయితే మీరు ఒక మార్కింగ్ అయితే గీసుకోండి నెక్ దగ్గర. దీన్ని ఈ విధంగా పెట్టేసి ఒకసారి మనము ఐరన్ చేసామంటే ఆ లైనింగ్ అనేది ఇది అతుక్కొని పోతుంది. ఈ విధంగా ఐరన్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేద్దాము. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ పెట్టుకొని దాని మీద ఈ విధంగా లైనింగ్ పెట్టేసి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా కట్ వర్క్ చుట్టూ మనకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. అప్పుడే మనకు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. నిదానంగా మీరు
ఆ క్యాన్వాస్ పేపరు లాస్ట్ చివర్లో దాని మీద వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఇక్కడ షేప్ కూడా కరెక్ట్‌గా వచ్చే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఒక గ్రీన్ కలర్ డ్రెస్‌కి అయితే పెట్టాను. ఆ డ్రెస్సు కటింగ్, స్టిచ్చింగ్ అయితే చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ డ్రెస్సు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే స్టిచ్ చేశాను కాబట్టి కటింగ్, స్టిచ్చింగ్ అయితే లేదు. అందుకే ఈ వీడియోలో ఈ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. నెక్కు అలాగే హ్యాండ్స్ సేమ్ అదే డ్రెస్సు. ఆ డ్రెస్సుకి ఏదైతే నెక్కు అలాగే హ్యాండ్స్ అయితే పెట్టానో అవే డిజైన్ అయితే ఈ బ్లౌజ్‌కి అయితే పెట్టాను. ఇప్పుడు మనం ఈ చుట్టూ ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ దారం తెగకుండా చిన్న చిన్న టక్స్‌లు అయితే పెట్టుకోండి. మీరు మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నేను రివర్స్ చేసి ఐరన్ చేస్తా కాబట్టి డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా నీట్‌గా ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా మీరు నీట్‌గా ఆ కట్ వర్క్ అనేది షేప్ కనిపించే విధంగా నీట్‌గా అయితే రివర్స్ చేసుకోండి. ఇప్పుడు పైనుండి ఒకసారి ఐరన్ చేసామంటే సరిపోతుంది. తర్వాత చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఎక్కడ ముడతలు రాకుండా నీట్‌గా అనుకుంటూ ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అనేది చాలా సింపుల్‌గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా మీరు సింపుల్‌గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కొత్త వాటి మీద కాకుండా మీ దగ్గర ఏవైనా పాతవి ఉంటాయి కదా! వాటి మీద అయితే ట్రై చేయండి. ఈ విధంగా నెక్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అయితే చూద్దాము. బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ మనం ఎలా అయితే నెక్ కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏదైతే ఉంది కదా నెక్ దగ్గర దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకొని రివర్స్ చేసుకుంటే మనకు నెక్ అనేది నీట్‌గా తిరుగుతుంది. ఇక్కడ మనము ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని మనకు ఏవైతే ఆ కొనలు ఉన్నాయో అవి నీట్‌గా వచ్చేలాగా అయితే మీరు తీసుకోవాలి. రివర్స్ చేసుకోవాలి. చుట్టూ పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కాబట్టి పైనుండి అయితే ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు బటన్ అనేది వస్తుంది. సేమ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 2 మెయిన్ ఫ్యాబ్రిక్‌లు ఒకే సైడ్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా షోల్డర్స్ అయితే డబల్ స్టిచ్ వేసుకొని మనము షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. సెంటర్‌కి ఈ విధంగా కట్ చేసేసి హ్యాండ్ జాయింట్ అనేది మనము చేసుకోవాలి. మనం హ్యాండ్‌ని లాగకుండా ఈ విధంగా నీట్‌గా ఫ్రీగా వదిలేస్తూ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది మనము లాగకూడదు. లాగినామంటే మనకు చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి కాబట్టి హ్యాండ్‌ని లాగకుండా నీట్‌గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకటి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ అయితే వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. మీకు వీడియో అర్థమైందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అని అయితే నాకు అర్థమవుతుంది కదా! అలాగే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సెంటర్‌కి ఈ విధంగా కట్ చేసి నేను ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను లైనింగ్‌కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. ఇప్పుడు మనము ప్రిల్స్ అయితే పెట్టాలి. కింద ప్రిల్స్ స్టిచ్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ సైడ్ పెట్టేసి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్ట్రెయిట్‌గా. మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. కింద సైడ్ అనేది మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసేసి దీన్ని ఈ విధంగా రివర్స్ వేసి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకొని చుట్టూ ఈ లైనింగ్‌నైతే చుట్టూ ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ ఉంది కదా దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా రివర్స్ చేసేసి
చుట్టూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని ఒకటేమో 1 మీటర్ అలాగే ఉంచుకోవాలి. ఇంకొక 1 మీటర్ ఉంటుంది కదా! ఇంకొక పీసు దాన్ని ఈ విధంగా సెంటర్‌కైతే కట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం 2 సెంటర్‌కి కట్ చేసాం కదా! దానికోసం ఒకటి ఈ విధంగా సెంటర్‌కి కట్ చేసి 2 పీసులైతే వస్తాయి. దీన్ని బ్యాక్ సైడ్‌కైతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్ చేద్దాం. దానికోసం నేనేందంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే ఫ్రిల్స్ పెట్టకుండా ప్లెయిన్‌గా అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడనే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ముందైనా పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్రిల్స్ క్లాత్ పెట్టేసి ఒక 2 ఇంచెస్ వరకు అయితే నేను ఫ్రిల్స్ పెట్టకుండా ప్లెయిన్‌గా అయితే స్టిచ్ చేసి తర్వాత నుండి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. మనకు 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మనకు మంచిగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్‌ని అయితే ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని నేను ఫ్రిల్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఈ విధంగా ఇలా ఈ బ్లౌజ్ అనేది మనం పిల్లలకు వేసినా కూడా లుక్ అనేది చాలా బావుంటుంది. ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఇదైతే ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసి నేను రివర్స్ చేసి పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు అనేది పైకి బాడీ సైడ్‌కి పెట్టేసి పైనుండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ సైడ్ మనం ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా! ఫస్ట్ ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనము స్టార్టింగ్‌లో ఒక 2 ఇంచెస్ ప్లెయిన్‌గా వదిలేసి తర్వాత ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత సైజులో కావాలి అనేది మనం ఫస్ట్ పెట్టాం కదా! అదే సైజు వచ్చే విధంగా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సులు పెట్టే సైడ్‌కొచ్చేసరికి అక్కడ కూడా మనకు ఒక ఫ్రిల్ అనేది ఈ విధంగా రావాలి. తర్వాత పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంకో సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్‌లోనే మనము ఫ్రిల్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇది మనకు ఉక్సులు పెట్టే సైడ్‌కొస్తుంది కాబట్టి ఫస్ట్‌లోనే మనకు ఫ్రిల్ అనేది పెట్టాలి. ప్లెయిన్‌గా వదిలేయకుండా ఫస్ట్‌లో ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనకు 2 ఆపోజిట్‌లో అయితే ఫ్రిల్స్ అయితే వస్తాయి ఇవి బ్యాక్ సైడ్ ఈ విధంగా. లాస్ట్‌కొచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ప్లెయిన్‌గా వదిలేసేసి మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సేమ్ పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే ఖర్చు పైకనేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఉక్సు పట్టి, కాజా పట్టీలైతే వేసుకోవాలి. దానికోసం ఒక పీస్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఒక పీస్ ఏమో లైనింగ్‌తో అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పట్టేది కాజా పట్టీ అయితే వేస్తున్నాను. దానికోసం రాంగ్ సైడ్ ఇప్పుడు మనము లైనింగ్ సైడు ఈ మెయిన్ ఇది మనం తీసుకున్న ఆ పీస్‌ని అయితే పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కాజా పట్టి మనకు పైకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము రాంగ్ సైడే కాజా పట్టీనైతే ఈ విధంగా పెట్టేసి పైకి రివర్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా మిషన్ మీదనే కాజాలేసుకోవచ్చు. లేదంటే మామూలుగా చేత్తోటి వేసుకోవచ్చు. నేను మిషన్ మీద అయితే వేయటం లేదు. చేత్తోనే వేసుకుంటా. ఎందుకంటే మనం చేత్తో వేసామంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్‌కు, ఆ స్టిచ్‌కు మధ్యలో మనకు కాజాలనేవి వస్తాయి. ఈ విధంగా అయితే మనకు కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఉక్సు పట్టీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టీ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఆ క్లాత్‌ని మెయిన్ సైడ్ పెట్టేసి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనకెప్పుడైనా కాజా పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి మెయిన్ సైడ్‌కైతే రివర్స్ చేసుకోవాలి. అదే ఉక్సు పట్టీ అయితే మెయిన్ సైడ్ నుంచి రాంగ్ సైడ్‌కైతే ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి మనము మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా కిందికి మడత పెట్టేసి ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం పైన కింద ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా క్లాత్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మడత పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా మొత్తం మనము ఒక మడత పెట్టేసి పైనుండి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఇంకా లాస్ట్‌కు మనం మెయిన్ స్టిచెస్ వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా. ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ మెజర్‌మెంట్స్ ప్రకారంగా మనము స్టిచెస్ వేసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మన మెజర్‌మెంట్స్‌కు ఎంత ఉంది అనేది చూసుకొనైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మనం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మనం కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరికి వచ్చేసరికి క్రాస్‌గా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పక్కనే ఇంకొక డబల్ స్టిచ్చు సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా వేసుకోండి. నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ అయితే మనము ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌నైతే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు అటు సైడ్ కూడా సేమ్ స్టిచెస్ అయితే వేసుకోండి. నేనైతే చూపించట్లేదు. ఇంకా మనకు ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే వచ్చాయి. బ్లౌజ్ అనేది మనకు లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము హుక్స్‌లు అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా హుక్స్‌లు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకోవాలి.